హాయ్ అందరికీ. ఇవాళ నా వీడియో వచ్చేసి నా పెళ్ళికి నేను ఎలాంటి వెడ్డింగ్ కార్డ్ సెలెక్ట్ చేసుకున్నాను అనేది. నా ఫేవరెట్ కలర్ రాయల్ బ్లూ. సో నేను రాయల్ బ్లూ కలర్ కార్డ్ కావాలని పంతం పట్టి కూర్చున్నాను అనమాట. సో అలాగే నేను ఆ కార్డ్ అయితే సెలెక్ట్ చేసుకున్నాను. మా ఫాదర్ ఏంటంటే రెడ్ అయితే బాగుంటుంది అని చెప్పి ఆయన రెడ్ తీసుకున్నారు. అలా అవి కొన్ని ఇవి కొన్ని తీసుకున్నాము. మెయిన్ కార్డ్ అయితే ఈ రాయల్ బ్లూ కలర్ కార్డ్. అసలు ఈ కలర్ దొరకడానికి నాకు చాలా కష్టమైంది. 2-3 షాప్స్ తిరిగాను అనమాట. అన్నీ చిన్నవే చూపిస్తున్నారు. లేదు నాకు పెద్దది కావాలి, చూడ్డానికి బాగుండాలి అని చెప్పి నేను ఇది సెలెక్ట్ చేసుకున్నాను. సో ఆ గోల్డ్ రింగ్ వచ్చి అక్కడ వినాయకుడిది బొమ్మ ఇచ్చారు. అది మనమే స్టిక్ చేసుకోవాలి, సపరేట్గా ఇస్తారు వాళ్ళు. అదనమాట స్టార్టింగ్ కార్డ్. సో దాన్ని ఇలా ఓపెన్ చేస్తే గ్రీటింగ్ కార్డ్లా ఉంటుంది థిక్గా. సో దాన్ని అలా ఓపెన్ చేస్తే అక్కడ నేను ఏమేమి వేయించుకున్నానంటే ఒక సైడ్ ఇంగ్లీష్, ఒక సైడ్ తెలుగు. సో అందరికీ కంఫర్టబుల్గా ఉండి వాళ్ళు చదువుకునే విధంగా ఉండాలని చెప్పి నేను అట్లా ప్లాన్ చేశాను. ఇప్పుడు అందరికీ అలాగే వస్తున్నాయిలేండి, నేను ఒక్కదాన్నే కాదు చెప్తున్నా. తర్వాత సప్తపదులు అంటే 7 స్టెప్స్ ఎందుకు అనేవి పిక్చర్స్ రూపంలో సైడ్స్కి వేయించాను నేను ఇట్లా. తర్వాత నేను ఎడ్యుకేషన్ వేయించుకున్నాను. ఎందుకంటే ఇంత కష్టపడి మా మమ్మీ అనేది, మేము అప్పట్లో చదువుకున్నాము డిగ్రీ. సో అంత కష్టపడి చదివేది పెళ్లి కార్డులో వేస్తారు, తను చదువుకున్న అమ్మాయిని తెలియాలి అని చెప్తూ ఉండేది. అందుకని నేను కూడా నా ఎడ్యుకేషన్ వేయించుకున్నాను. మా హస్బెండ్ కూడా వేయించుకున్నాను. తను పీజీ గ్రాడ్యుయేషన్ కాబట్టి ఎంటెక్, నేను ఓన్లీ యూజీ. సో అందుకని నాకు బీడీఎస్ అని చెప్పి వేయించుకున్నాను. అలా లోపల కార్డ్ అయితే ఇట్లా ఉందన్నమాట. అయితే ఇందులో స్పెషాలిటీ ఏంటంటే నేను బ్యాక్ సైడ్ కార్డ్లో నాకు నచ్చినట్టుగా యానిమేటెడ్ బొమ్మలు వేయించుకొని నాకు జరిగేవి ఏవే డేట్స్లో ఏవేంటివి అనేసి పెట్టించుకున్నాను. నవంబర్ 18 మార్నింగ్ హల్దీ, తర్వాత ఫంక్షన్ హాల్లో వెళ్ళిపోతా అనమాట. అక్కడ మెహందీ పెట్టే వాళ్ళని మాట్లాడాము. సో అదే రోజు మెహందీ, ఆఫ్టర్నూన్ సంగీత్, నెక్స్ట్ డే వెడ్డింగ్ అనమాట. ఆ తర్వాత జంటగా ఒంగోలు వచ్చేస్తాం. అట్లా పిక్చర్ రూపంలో నేను అది వేయించుకున్నాను. ఇది నేను నెట్లో డౌన్లోడ్ చేసి అది వాళ్ళకించి ఈ వెనకాల ప్రింట్ ఇలా రావాలి అని చెప్పారు. సో నా పెళ్లి కార్డులో ఉన్న స్పెషాలిటీ అయితే అది అంతే. ఇంకా ఆ పెళ్లి కార్డు అయితే ఇట్లా డిజైన్ చేసుకున్నాం. తర్వాత మా డాడీకి నచ్చింది ఇది రెడ్. డాడీకి బాగా నచ్చింది. పసుపు కుంకుమ అంటారు కదా, సో కుంకుమలాగా రెడ్ కలర్, లోపల వచ్చేది ఎల్లో కలర్ కదా అని చెప్పి సెంటిమెంట్గా మా డాడీ కలర్ తీసుకున్నారు. ఇది కూడా బాగుంది, నచ్చింది నాకు. వినాయకుడిది అనమాట. తర్వాత మా ఇంట్లో మెయిన్ 2 పిల్లలు ఉన్నారు, మా అక్క వాళ్ళ పిల్లలు, మా నైని, అన్వి. నాకు వీళ్ళంటే చాలా ఇష్టం. వాళ్ళు చిన్నప్పటి నుంచి మేమే పెంచాము, నేను మా మమ్మీ ఇద్దరం కలిసి. సో వాళ్ళ కోసం స్పెషల్ ఇన్విటేషన్ అనమాట. ఇది ఇంట్లో చిన్నపిల్లలు ఉంటే ఇవి మనం కొన్ని చేయించుకోవచ్చు. నేను అలా 50 చేయించుకున్నాను. ఒక పాప పేరు నైనిక, అన్విక, ఇద్దరు. సో మా డాడీకి వాళ్ళు గ్రాండ్ డాటర్స్, నాకేమో అక్క పిల్లలు కదా. సో వాళ్ళు ఇన్వైట్ చేస్తున్నారు నా పెళ్ళికి అన్నట్టుగా నేను ఇలా చాలా వెరైటీగా డిజైన్ చేయించుకున్నా. అంటే రాజుల కాలంలో ఓపెన్ చేస్తారు కదా, ఆ టైప్ కార్డుగా చేసుకున్నాను. ఇందులో ఓన్లీ ఇంగ్లీష్ వచ్చేలాగా, అంటే నా ఫ్రెండ్స్, నా కొలీగ్స్కి ఇచ్చుకున్నా అని చెప్పి ఇలా నేను డిజైన్ చేశాను ఈ కార్డుని. మొత్తం గోల్డ్ విత్ గ్లిటర్స్ వస్తుంది. అంటే నాకు పిక్చర్లో రాలేదు, బట్ బాగుంది ఆ షీట్ కూడా. తర్వాత నేను దగ్గర ఫ్రెండ్స్కి ఇలా ప్లాన్స్ ఇద్దాము, ఇది డిఫరెంట్గా ఉంటుందని చెప్పి చెట్లు ఇచ్చి కూడా నేను ఇన్వైట్ చేశాను పెళ్ళికి. సో గో గ్రీన్ కదా, అది కూడా ఫాలో అయిపోయాను. మా అక్క వాళ్ళ పిల్లల్ని తీసుకొని వెళ్ళి నేను ఈ చెట్లు అందరికీ ఇచ్చి ఇన్వైట్ చేశాను నా పెళ్ళికి. స్వీట్ బాక్సెస్ కూడా ఇచ్చాను. ఇవేంటంటే నేను డాక్టర్ని కదా, సో మా సార్ వాళ్ళకి ఇచ్చి వెడ్డింగ్ కార్డు, స్వీట్స్ ఇచ్చి ఇన్వైట్ చేశాను. నాది దీపావళి టైంలో నా పెళ్ళి, అందుకని ఆ స్వీట్ బాక్స్ మీద అంతా మొత్తం దీవాళికి సంబంధించింది ఉందన్నమాట. నెక్స్ట్ మా ఇంట్లో కిడ్స్ ఎక్కువ, పిల్లలు కూడా నా పెళ్ళికి హ్యాపీగా రావాలని వాళ్ళ కోసం గిఫ్ట్స్ కొన్నాను. తర్వాత ఇవి వెండి పూలు. సో సంగీత్లో ఇవి ఇద్దాము వచ్చిన వాళ్ళకని చెప్పి ఒక్కొక్క పౌచ్లో ఒక్కొక్క ఫ్లేవర్ ఉంటుంది సిల్వర్ది. అమ్మ తాంబూలంలో పెట్టి ఇచ్చారు. అంటే సంగీత్ కల చిన్న గిఫ్ట్ బాగుంటుంది, అండ్ సిల్వర్ కదా చూడ్డానికి బాగుంటుంది ఇవ్వడానికి అని చెప్పి ఇలా సెలెక్ట్ చేసుకున్నాను. అండ్ ఇదిగో ఒక్కొక్కరికి చెట్టు ఇచ్చి పిలుస్తున్నాం. వీళ్ళే మా బుడ్డి పిల్లలు. అందరికీ ఇలా ప్లాంట్ ఇచ్చి ప్లీజ్ ఒక ఫోటో అంటే అందరూ ఓకే అని స్మైల్ చేస్తూ ఉన్నారు.
పిల్లల్ని తీసుకొని వెళ్ళి వాళ్ళతో అందరినీ ఇన్వైట్ చేశాను. వాళ్ళ స్పెషల్ ఇన్విటేషన్ కార్డ్ ఇచ్చి, చెట్టు ఇచ్చి అలా నా పెళ్లి పిలుపులు అనేవి జరిగాయి అన్నమాట.